ఈ వీడియోలో మనం అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ శ్రీకృష్ణునిచే ఎందుకు శపించబడ్డాడు, అశ్వత్థాముడు ఇంకా బతికే ఉన్నాడు అన్న దాంట్లో నిజమెంత అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతడు మరణం లేని చిరంజీవి, ద్రోణాచార్యుని కడు ప్రియమైన వాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. మహాభారతం గురించి తెలిసిన వారందరికీ అశ్వత్థామ హతః కుంజరః అనే పదం గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. పాండవులు కౌరవుల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ద్రోణాచార్యుని అడ్డగించడం కోసం అశ్వత్థామ హతః అని ధర్మరాజు గట్టిగా అంటాడు. ఆ తరువాత కుంజరః అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇదంతా చేయిస్తాడు. వాస్తవానికి యుద్ధంలో చనిపోయింది అశ్వత్థాముడు కాదు, అశ్వత్థామ అనే పేరు కలిగిన ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా దుష్టదున్యుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి అంతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు. సప్త చిరంజీవులు అంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రివేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపదీ పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతీకగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించి ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవుల స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుటి ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతను జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అంతేకాదు అశ్వత్థాముని ఆకారం ఎలా ఉంటుంది అని ఒక చూసిన మానవుని అడిగితే అతను చెప్పిన సమాధానం వింటే షాక్ అవుతారు. అశ్వత్థాముడు 2.5 మీటర్ల ఎత్తు, ఒక పెద్ద ఏనుగు వలె కనిపిస్తూ ఉంటాడని ఆయన సమాధానం ఇచ్చారు. అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. చూశారు కదా అశ్వత్థాముని యొక్క చరిత్ర. ఇటువంటి గొప్ప చరిత్రను తెలుసుకున్నందుకు, నేను తెలిపినందుకు గర్వపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన దినేష్ రాయల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.